అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఉదర సంబంధమైన రోగ నివృత్తికి సౌందర్య లహరిలో ఒక శ్లోకం నిత్యము పారాయణం చేసుకున్నట్టుగానైతే ఆ ఉదర సంబంధమైనటువంటి రోగములు నివృత్తి అవుతాయి అని చెప్తారు. సౌందర్య లహరిలో ఉన్న 100 శ్లోకములకు ఒక్కొక్క శ్లోకమునకు యంత్రము, పూజా విధానము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవేమీ చేయలేకపోయినా కూడా శ్లోకంలాగా పారాయణం చేసుకున్న ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు. అలా ఎన్నో శ్లోకములలో ఉదర సంబంధమైనటువంటి రోగములను పోగొట్టుటకు ఉండేటటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. నిత్యం దాన్ని అథమపక్షం 108 మార్లు జపం చేసుకున్నట్టుగానైతే క్రమంగా ఆ ఉదర సంబంధమైనటువంటి రోగముల నుంచి ఉపశమనం కలుగుతుంది. అట్లాగే ఆ రోగ నివృత్తి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఆ శ్లోకం విందాం. ఓం తవాధారే మూలే సహ సమయజాలాస్య పరజా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాముదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమజ్జగదిదం. విన్నారు కదా? ఈ శ్లోకమును శుభ్రంగా ఒక తెల్ల పేపర్ మీద రాసుకొని రాసేటప్పుడు మీరు కొంచెం ఒక్కొక్క అక్షరం నీట్గా మననం చేసుకుంటూ రాసుకొని అది దేవుని దగ్గర ఉంచుకొని నిత్యము ప్రొద్దున స్నానం చేశాక దీపారాధన చేసి ఈ శ్లోకం 108 మార్లు చదువుకొని అమ్మవారికి మీకు కలిగింది నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి. మీరు రెగ్యులర్గా వాడుకునేటువంటి మందులు వాడుకుంటూ అమ్మవారి యొక్క దయ కొరకు, ఉదర సంబంధమైనటువంటి రోగ నివృత్తి కొరకు ఈ యొక్క శ్లోకం కానీ చదువుకున్నట్టయితే మంచి ఫలితములు పొందవచ్చు. విన్నందుకు ధన్యవాదములు. మరొక మంచి అద్భుతమైన శ్లోకంతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.